తరచుగా ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు హిందువులపైన దాడులు జరగడం, హిందువులను అష్టకష్టాలు పెట్టడం, చంపేయటం, ఎత్తుకెళ్ళిపోవటం ఆడపిల్లల్ని. దుర్గాదేవి మండపాలు ఇలాంటివేమైనా వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయాలంటే విపరీతమైన పన్నులు, లక్షల రూపాయల పన్నులు పెట్టి వసూలు జేయడం. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలే కదా! ఇవెక్కడ జరుగుతున్నాయి? అంటే భారతదేశంలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయని కొంతమంది అనొచ్చు గానీ, అతిశయోక్తిగా. కానీ జరుగుతుందెక్కడ అంటే బంగ్లాదేశ్‌లో. ఇది బంగ్లాదేశ్‌లో నిత్యకృత్యం అవుతున్నటువంటి ఘటనలు. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే షేక్ హసీనా ఆ ప్రధాని పీఠం నుంచి దిగిపోయారో, అక్కడి నుంచి ఈ ఛాందసవాదులు మరింతగా రెచ్చిపోతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతానికి హిందువుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. అయినా కూడా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కదలట్లే. ఎందుకంటే రాడికల్స్ చేతిలో ఉంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల్ని చంపేయడంలో ప్రమేయం ఉంది అని చెప్పి అక్కడి తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ సహా వారి కేబినెట్ మంత్రులు, వారి పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై అవామీ లీగ్ పార్టీ కేసులు నమోదు చేసింది. హిందువుల్ని చంపేయడంలో వీరి పాత్ర కీలకంగా ఉందని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ సహా ఈ 61 మంది పైన కేసులు పెట్టడం అనేది జరిగింది. మానవత్వాన్ని తుంగలో తొక్కి నేరాలకు పాల్పడ్డారని ఆర్టికల్ 15 ప్రకారం వీటన్నిటిని పరిగణించి వారికి శిక్ష వేయాలని చెప్పేసి సిల్హెట్ నగర మాజీ మేయర్ అన్వరుజ్జమాన్ చౌదరి తెలిపారు. బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం ప్రభుత్వంపై తిరుగుబాటు అన్న ముసుగులో ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు బంగ్లాదేశ్ అవామీ లీగ్‌తో పాటుగా దాని అనుబంధ సంఘాల కార్యకర్తలపై, అలాగే హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై పోలీసు బలగాలు కూడా ఇంక్లూడ్ అయ్యి క్రూరమైన మారణహోమానికి దారితీశారని చెప్పేసి, వారిని తీవ్రంగా అణిచివేశారని చెప్పేసి అన్వరుజ్జమాన్ చౌదరి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. 800 పేజీలతో ఆ ఫిర్యాదు ఉందని చెప్పారు. 15,000 ఫిర్యాదులను కూడా దానికి జోడించినట్లుగా చెప్పారు. సో, ఇదంతా కూడా అంతర్జాతీయ కోర్టు పరిధిలోకి వచ్చినటువంటి అంశం కాబట్టి చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో.